నామమునకు స్తోత్రములు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగనే సర్వసత్యమనే ఈ టీవీ కార్యక్రమానికి ఎంతో ప్రేమతో సహాయం చేస్తూ మమ్ములను ఈ స్వార్థ పరిచర్యలో ప్రోత్సహిస్తున్నటువంటి పరిశుద్ధులందరికీ వారి వారి కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, సర్వసత్యమనేటటువంటి ఈ టీవీ కార్యక్రమానికి ఎంతో ప్రేమతో కష్టపడి వారి కష్టార్జితంలో నుండి ఈ కార్యక్రమం కొరకు ప్రోత్సహిస్తూ సహకరిస్తూ ఉన్నారు కనుక దేవుని విషయమై వాళ్ళు ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసను బట్టి, వారి ఇచ్చిస్తున్నటువంటి వారి యొక్క అమూల్యమైనటువంటి కష్టాన్ని బట్టి మనము ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆలకించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని, దేవుని యొక్క దీవెనలు ప్రతి ఒక్కరూ పొందాలని ప్రభువు పేరట మనవి చేస్తూ మిమ్మలను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి గత వారం పరిశుద్ధమైనటువంటి ఈ గ్రంథాన్ని గురించినటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకున్నాము. దేవుని యొక్క వాక్యం కలపకూడదు, తీసివేయకూడదని, దేవుని యొక్క వాక్యం మానవుని యొక్క ఊహ కాదని, మానవుని యొక్క ఇచ్చ కాదని, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారని, అది దేవుని ద్వారా అనుగ్రహింపబడిందని, దేవునికి వేరుగా ఆ వాక్యం లేదని, వాక్యానికి వేరుగా దేవుడు లేడని, వాక్యమే దేవుడని, దేవుని వాక్యమే దేవుడై ఉన్నది అనేటటువంటి విషయాన్ని కొన్ని లేఖన భాగాల ద్వారా చాలా స్పష్టంగా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా దేవుని యొక్క వాక్యము ఎంత నిర్మలమైనదో, ఎంత అది పటిష్టమైనటువంటిదో, శాశ్వతమైనటువంటిదో కూడా కొన్ని లేఖనాలు బట్టి మనం ఆ విషయాలను నేర్చుకోవడానికి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాము. గడ్డి ఎండును పువ్వురాలను వాక్యము ఎల్లప్పుడూ నిలుచునని, ఆకాశము భూమి గతించిపోయినను గాని నా మాటలు ఏమాత్రమును గతింపవని యేసు ప్రభువారు చెప్పినటువంటి, అపోస్తులైనటువంటి పేతురు గారు చెప్పినటువంటి కొన్ని దేవుని యొక్క వాక్య భాగాలలో నుండి కొన్ని విషయాలను కూడా మనం చదువుకున్నాం. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, విశ్వాసులుగా క్రైస్తవులుగా పవిత్రమైనటువంటి ఈ గ్రంథానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఈ గ్రంథము ఎంత గొప్పదో, ఇది ఏ విధంగా మనలను దేవుని యొద్దకు చేరుస్తుందో, దేవుని యొద్దకు నడిపిస్తుందో, ఏ విధంగా మనం పరలోకాన్ని పొందగలమో ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ఈ గ్రంథము ద్వారానే మనం తెలుసుకోగలము, లేక అనేకమైనటువంటి మేలులను పొందగలము అనేటటువంటిది. కనుక మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అనంటే, బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా ప్రతి పుస్తకాన్ని, ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని కూడా విభజిస్తూ దీనిని మరింత లోతుగా మనం తెలుసుకోవడానికి కొంచెము శ్రద్ధగా కష్టపడవలసినటువంటి, మన సమయాన్ని వెచ్చించవలసినటువంటి అవసరత ఉంది. దేవుని వాక్యాన్ని పట్టి పట్టనట్టుగా, విని విన్నట్టుగా, తెలియనట్టుగా, అర్థమయ్యి అర్థమవునట్టుగా మనం ఉండకూడదు. దేవుని వాక్యాన్ని ఎంతగా పట్టించుకుంటామో, ఎంత శ్రద్ధగా దీని విషయంలో ఉంటామో, ఎంత శ్రమ పడతామో, ఎంత ఆసక్తి కలిగి ఉంటామో అంతగా దేవుడి యొక్క వాక్యం విషయమై మనం దీవించబడతాం. మన కుటుంబాలు కూడా బహుగా దీవించబడతాయి. అందుకనే ఈ పవిత్రమైనటువంటి ఈ గ్రంథాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. వాటిని మనము ఒకటి ఓల్డ్ టెస్టమెంటు, రెండవదిగా న్యూ టెస్టమెంటు, పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన అనేటటువంటి 2 నిబంధనల కలయికే ఈ పవిత్రమైనటువంటి ఈ గ్రంథం. ఈ 2 నిబంధనలు ఎందుకు ఒకే బైబిలుగా మనకు ఇవ్వబడ్డాయి అనంటే, ఆ మొదటి నిబంధన అనేటటువంటిది మన పూర్వీకులు, మన పితరులు, అలాగుననే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారి యొక్క సంతతి అయినటువంటి ఇశ్రాయేలీయులు, యూదులు అనబడినటువంటి 12 గోత్రాల వారికి మోషే ద్వారా ఏ విధంగా దేవుడు తన వాక్యాన్ని అనుగ్రహించాడో, ఏ విధంగా ఆయన కట్టడలను వారికి దయచేసి ఏ విధంగా వారిని దీవించాడో,
ఏ విధంగా వారిని నడిపించాడో జరిగిపోయినటువంటి విషయాలన్నిటినీ కూడా పాత నిబంధనలో దేవుడు పొందుపరచి వారు ఏ విధంగా దీవించబడ్డారో, ఏ విధంగా వాళ్ళు దేవునిలో నుంచి తప్పిపోయి ఎన్ని రకాలైనటువంటి భయంకరమైనటువంటి అగచాట్లు, అనేకమైనటువంటి ఆపదలు, సమస్యలు కొని తెచ్చుకున్నారో ఈ జరిగిపోయినటువంటి విషయాలన్నిటినీ కూడా పాత నిబంధనలో మనం చూడగలం. దాని ద్వారా మనకేం జరుగుతుంది అనంటే, మనము అనేకమైనటువంటి విషయాలలో మెలకువలు పాటించడానికి, మరింత జాగ్రత్త వహించడానికి, మరింతగా మనము దేవుని విషయమై చాలా ఆచితూచి అడుగులు వేయటానికి, చాలా శ్రద్ధగా, చాలా నిలకడగా మనము ముందుకు సాగిపోవడానికి మనకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ అనుభవాలు, వాళ్ళ విషయమై దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, వారు ఏ విధంగా దీవించబడ్డారు, శపించబడ్డారు, ఎందుకు దీవించబడ్డారు, ఎందుకు శపించబడ్డారు ఇత్యాది విషయాలన్నిటినీ కూడా పాత నిబంధనలోనే మనం చూడగలం. వారికి ఎటువంటి కట్టడలు దేవుడిస్తే వారు ఏ విధంగా ఆ కట్టడలను అనుసరించారు లేక అనుసరించలేకపోయారు, ఏ విధంగా దేవుని యొక్క నిబంధనని భంగం చేశారు అనేటటువంటి ప్రతి విషయాన్ని కూడా పాత నిబంధనలో మనం చూడగలుగుతున్నాం. అది పాతది. ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది అని కూడా దేవుని గ్రంథంలో వ్రాయబడింది. పాతది అని చెప్పబడినటువంటి ప్రతీదీ కూడా పాతగిలిపోయి, ఉడికిపోయి అదృశ్యమవటానికి సిద్ధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో గ్రంథకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు మనకి చాలా లోతుగా, చాలా స్పష్టంగా తెలియచేయటం జరిగింది. కనుక ఈ పాత నిబంధన అనేటటువంటిది మోషే ద్వారా ఈ ఇజ్రాయేలీయులకు, యూదులకు దేవుడు ఇవ్వటం జరిగింది. ఇది ఇచ్చినప్పుడు నిర్గమకాండములో 20వ అధ్యాయంలో చాలా విషయాలు వారికి చాలా చక్కగా దేవుడు మోషే గారి ద్వారా ఎంతో స్పష్టంగా వారికి బోధించడం జరిగింది. ఇందులో 2 రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. అది చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, చాలామంది ఈ దినాల్లో బైబిల్ అంటే బైబిలేనని, వాక్యం అంటే వాక్యమేనని, అన్నీ ఒకటేనని, అన్ని విషయాలను కూడా ఒకే కోణంలో, ఒకే దృష్టితో చూస్తూ ఉన్నారు. అలాగున కాకుండా సత్యవాక్యాన్ని సరిగా విభజించేటటువంటి వారిగా, దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేటటువంటి స్థాయికి మనం ఎదగవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రవక్త అయినటువంటి ఇశ్రాయేలీయులకు నాయకుడైనటువంటి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వారు మోషే గారు. ఆ మోషే గారి ద్వారానే దేవాది దేవుడు తన ప్రజలకు కొన్ని కట్టడలు, కొన్ని శాసనాలు, కొన్ని నిబంధనలు, కొన్ని ఆజ్ఞలను వారికి ఇవ్వటం జరిగింది. అవి ఏ విధంగా ఉంటాయి అంటే, ఫస్ట్ పార్ట్ మొట్టమొదటిగా దేవుని విషయమై మానవుడు ఎలా ఉండాలి, ఎలా దేవునితో వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు, దేవుని విషయంలో పాటించాల్సినటువంటి మెళకువలు, కలిగి ఉండవలసినటువంటి ప్రేమ, కలిగి ఉండవలసినటువంటి విధేయత, కలిగి ఉండవలసినటువంటి భయము, పాటించాల్సినటువంటి క్రమము ఇత్యాది విషయాలు దైవీకంగా, ఆత్మీయంగా దేవుని విషయంలో ఉండాల్సినటువంటి విషయాలన్నిటినీ కూడా మొదటి భాగంలో పొందుపరచడం జరిగింది. నెంబర్ 1, దేవుని విషయంలో మనిషి ఎలా ఉండాలి, దేవుని ప్రజలు దేవుని విషయమై ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయంగా ఉండాలి, ఎంత విధేయతగా ఉండాలి అనేటటువంటిది ధర్మశాస్త్రంలో మొదటి పార్టు 20వ అధ్యాయంలో. ఈ ధర్మశాస్త్రంలో 2వ పార్ట్ ఏంటి అనంటే, పొరుగువాని ఎడల, సహోదరుల ఎడల, తోటి మానవుల ఎడల, తోటి మనుషుల విషయమై ఎలా ఉండాలి, దేవుడి విషయంలో ఎలా ఉండాలి, తోటి మానవుడి విషయంలో, తోటి సహోదరుల విషయంలో ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, వారిని ఏ విధంగా ప్రేమించాలి, వారి విషయమై ఎలా వ్యవహరించాలి అనేటటువంటిది ఈ కింద వచనాల్లో వ్రాయబడింది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని విషయమై చెప్పినప్పుడు దేవుడు తప్ప వేరొక దేవుడు ఉండకూడదని, దేవుని యొక్క రూపం దేనికి ఆపాదించకూడదని, దేవుడు దేనిని పోలి ఉన్నాడని మనం ఎన్నడూ అనుకోకూడదు. అటువంటి భావన, అటువంటి ఆలోచన కూడా మనకు రాకూడదు. దేవుణ్ణి వెండితో కానీ, బంగారంతో కానీ,
ఎత్తడితో కానీ వెలగల రాళ్లతో కానీ దేనితో కూడా దేవునిని పోల్చకూడదు. దేవుడు అత్యధికమైనటువంటి స్తోత్రార్హుడు, సర్వశక్తి కలిగినటువంటి మహాదేవుడు మన దేవుడు. అటువంటి దేవాది దేవుణ్ణి దేనితో కూడా పోల్చకూడదు. ఏ రాయితోనో, ఏ రప్పతోనో, ఏ వెండితోనో, ఏ బంగారంతోనో, ఎటువంటి విలువైనటువంటి సంపదలు ఎటువంటివి నీ దగ్గర ఉన్నప్పటికీ కూడా అవేవి కూడా దేవునికి సాటి కాదు. కనుక దేని రూపమునైనను దేవుడని మనము తలంచను కూడా తలంచకూడదు, చేయకూడదు కూడా. దేవుడని అనుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు. అలా చేస్తే దేవుణ్ణి మనం అవమానించిన వారం అవుతాం. దేవునిని చులకనగా చాలా తగ్గించి అవమానించి ఆయనని మనము ఎగతాళి చేసినటువంటి వారం అవుతాం. అలా ఎప్పుడూ కూడా దేవుని యొక్క విలువలను, దేవుని యొక్క గొప్పతనాన్ని దిగజారి చేసేటటువంటి వారిగా మనం ఎప్పుడు ఉండకూడదు. దేవుడు అత్యధిక సంపన్నుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, మహా గొప్ప దేవుడు. ఆయన భూమి ఆకాశము పట్టజాలనటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుని నువ్వు దేనితో సరిసమానంగా చూస్తావు, దేనికి పోల్చి చూస్తావు. కనుక దేనికి పోల్చి చూడకూడదు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనని ఎల్లప్పుడూ మనం ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయనకి విధేయత కలిగి ఉండాలి, ఆయనకి భయపడి లోబడి మనం బ్రతకాలి. అప్పుడు మనము అన్ని విషయాల్లో దీవించబడతాం. దేవుని ఎడల ఎప్పుడూ విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, లోబడే స్వభావం కలిగి ఉండాలి. అప్పుడు మహాదేవుడు మనలను దీవిస్తాడు, మన కుటుంబాలను కూడా బహుగా దేవుడు దీవిస్తాడు. ఇది నిర్గమకాండము 20వ అధ్యాయంలో మొదటి భాగంలో మనం చూస్తాం. ఇక దేవుని యొక్క వాక్యంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ మొదటి వచనం నుంచి 11 వచనాల వరకు దేవుని గురించినటువంటి, దేవునికి సంబంధించినటువంటి విషయాలను గురించి 11 వచనాల్లో మనం చూస్తాం. దేవుడే ఉండాలని, దేవునికే సాగిలపడాలని, దేనికి పోల్చకూడదని, దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కనుక మనం కూడా ఒకరోజు దేవునితో గడపటం, దేవునితో కొంత సమయం మనం సహవాసం కలిగి ఉండటం, ఆయన సన్నిధిలో ఆయనతో పాటే ఉండటం అనేటటువంటిది మనము మన కుటుంబాలు అలవరుచుకోవాలి. ఇది ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి కట్టడ 11 వచనాలలో మనం చాలా జాగ్రత్తగా చూడొచ్చు. ఇక నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం కానించి మనం చూసినట్లయితే తల్లిదండ్రుల దగ్గర మొదలుపెట్టి, సహోదరుల విషయమై మొదలుపెట్టి, పొరుగు వాళ్ళ విషయమై మొదలుపెట్టి, ఇలాగా పేదవాళ్ళు పరదేశుల విషయంలో కూడా దేవుడు మాట్లాడాడు. కనుక తల్లిదండ్రులను ఏం చేయాలి అంటే సన్మానించాలి. వారిని ఎంతగా సన్మానిస్తే, వారిని ఎంతగా గౌరవిస్తే, వారిని ఎంతగా ప్రేమిస్తే అంతగా మనం దీవించబడి మనం నివసించే దేశంలో దీర్ఘాయుష్యవంతులం అవుతామని మొట్టమొదటిగా వ్రాయబడింది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలలో ఇది రెండవదిగా మనం చూడవచ్చును. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. మన కుటుంబంలో తల్లిదండ్రులు మొదలుకొని, సహోదరులు మొదలుకొని, పొరుగువారు మొదలుకొని, అలాగే పరదేశులు మొదలుకొని, దిక్కులేని దీనులను మొదలుకొని, ఇలాగా ప్రతి ఒక్కరి విషయంలో కూడా మనం ఎలా ఉండాలి అనేటటువంటిది చాలా జాగ్రత్తగా దేవుడు మనకి ఈ పాత నిబంధనలో తెలియజేసినటువంటి విషయాలని మనకు బయలుపరచడం జరిగింది. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మొట్టమొదటిగా మనము తల్లిదండ్రులను సన్మానించేటటువంటి వారిగా ఉండాలి. రెండవదిగా నరహత్య అనేటటువంటిది చేయకూడదు అనేటటువంటిది ఆజ్ఞ. అంటే మనిషిని ఎప్పుడూ కూడా చంపడానికి లేక చంపేటటువంటి విధానానికి ఎప్పుడూ మనం దిగజారిపోకూడదు. అటువంటి ఆవేశానికి, అటువంటి క్షణికమైనటువంటి ఉగ్రతకి, కోపానికి మనం గురి కాకూడదు. చాలా జాగ్రత్తగా ఓర్పు కలిగి, సహనం కలిగి మనం ఉన్నప్పుడు, మన కోపాన్ని మనం నిగ్రహించుకున్నప్పుడు మనము వాస్తవాలని అర్థం చేసుకోగలుగుతాం. మనము సమాధానము కలిగి సంతోషంగా ఉండగలుగుతాం. క్షమించినప్పుడు మనము దేవుని చేత కూడా క్షమించబడగలుగుతాం. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, నరహత్య చేసేంతగా మనం దిగజారిపోయేటటువంటి పరిస్థితి, అంత ఆవేశం, అంత కోపం మనకి రాకూడదు. ఎందుకంటే నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అని బైబిల్లో వ్రాయబడింది. కనుక మనం ఎల్లప్పుడూ కూడా కోపము కలిగినటువంటి వారముగా ఉండకూడదు అనేటటువంటిది రెండవదిగా తెలియచేయడం జరిగింది. ఎలాగున
ప్రతి విషయంలో కూడా దేవుడు తన యొక్క గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఇక 14వ వచనములో గమనించినట్లయితే వ్యభిచరింపకూడదు అని, దొంగిలకూడదు అని, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదని, ఎలాగా మన కుటుంబంలో తల్లిదండ్రులు మొదలుకొని, ఇరుగు పొరుగు వారు మొదలుకొని, సహోదరులు మొదలుకొని సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇలాగా తోటి మానవుల విషయమై, మన పొరుగువారి విషయమై, మనుషుల విషయంలో ఎలా ఉండాలి అనేటటువంటి చాలా విషయాలు దేవుడు మనకు బయలుపరచడం జరిగింది. కనుక ప్రభువు నుండి ప్రియమైనటువంటి వారలారా, ఎలాగో చెప్పుకుంటూ మనం వెళ్ళినప్పుడు భూమి విషయమై ఎలా ఉండాలి, పంట విషయమై ఎలా ఉండాలి, అలాగే దుక్కుటేతుల విషయంలోనూ మనము ప్రతినిత్యము కూడా మనం పెంచుకుంటున్నటువంటి పెంపుడు జంతువుల విషయంలోనూ, ఆకాశ పక్షుల విషయంలోనూ ఎలా ఉండాలి, పరదేశుల విషయంలో ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా చాలా చక్కగా కొన్ని నియమ నిబంధనలను, కొన్ని కట్టడలను మనం పాటించాల్సినటువంటి మన అనుదిన జీవితంలో ప్రతి విషయాన్ని కూడా దేవుడు చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఇది పాత నిబంధనలో భక్తుడైనటువంటి, ప్రవక్త అయినటువంటి, మన పితరులైనటువంటి వారికి ఆయన ద్వారా అనుగ్రహించినటువంటి మొదటి నిబంధనలో మొదటి కట్టడలు అన్నమాట ఇవి. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దీనిని 2 రకాలుగా మనం విభజించాం. ఒకటి దేవుని విషయమై, 2 తోటి మానవుడి విషయమై ఎలా ఉండాలి, దేవుడు ఎలా ఉంటే మనం దీవించబడతామనేటటువంటి విషయాలను నిర్గమకాండం 20వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి కొన్ని వచనాల్లో మనకు తెలియచేయడం జరిగింది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఇది దేవుడు మోషే గారి ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి కట్టడలు లేక శాసనాలు. ఇక మనం క్రొత్త నిబంధనలోనికి వెళ్ళినట్లయితే దేవాది దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి శరీరధారిగా పంపినప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఎటువంటి విషయాలను దేవుడు క్రైస్తవులకు లేక కట్టబడబోతున్నటువంటి సంఘానికి, పరిశుద్ధులకు ఎటువంటి విషయాలను దేవుడు బయలుపరిచాడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు నోరు తెరిచి ఇశ్రాయేలీయులకు, సర్వలోకానికి కూడా ఈ విషయాలు చాలా స్పష్టంగా చక్కగా బోధించడం జరిగింది. ఈ బోధ ఆత్మ సంబంధంగా మన హృదయాల మీద హత్తుకునేటటువంటి, మన హృదయాల్లో నాటుకునేటటువంటి, మన హృదయాల్లో పర్మినెంట్గా శాశ్వతంగా ఉండిపోయేటటువంటి విధంగా దేవుని యొక్క బోధ ఆత్మ సంబంధంగా మనకి బోధించబడుతుంది లేక ప్రకటించబడుతుంది. మోషే గారు చెప్పినటువంటి లేఖన భాగాలు అవి రాళ్ల మీద చెక్కబడ్డాయి, అవి రాళ్ల మీద పొందుపరచబడ్డాయి. ఇక్కడైతే యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించి తాను ఆత్మ సంబంధంగా మనకి బోధించడం జరిగింది. చాలా తేటగాను, చాలా లోతుగాను, చాలా ప్రేమతో దీనిని మనకు బోధించడం జరిగింది. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి అని మొదటి వచనంలో వ్రాయబడింది. ఆయన గొప్ప జనసమూహాన్ని చూశాడు యేసు ప్రభువారు. అనేక మంది ప్రజలు తండోపతండాలుగా, గుంపులు గుంపులుగా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి ఆ ప్రజలను ఉద్దేశించి, తాను వెంబడిస్తున్నటువంటి తన శిష్యులను ఉద్దేశించి యేసుక్రీస్తు వారు నోరు తెరచి ఏలాగు బోధింపసాగెను. ఏలాగు, అలాగు కాదు. అలాగంటే అవి అక్షరం, పాత నిబంధనలో ఉన్నటువంటిది, అది రాళ్ల మీద చెక్కబడింది. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. ఇది ఆత్మ ద్వారా ఆధ్యాత్మికంగా అనుగ్రహింపబడుతున్నటువంటి, బోధింపబడుతున్నటువంటి బోధ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటిది. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటిది అది అక్షరము, అది రాళ్ల మీద చెక్కబడింది. అక్షరము చంపును, అక్షరానికి మనస్సు ఉండదు, అక్షరానికి ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. కానీ ఆత్మ అయితే మనలను ప్రేరేపించేటటువంటిదిగా, మనలను మారుమనసు పొందేటట్లుగా చేయగలిగినటువంటి శక్తి ఆత్మకు ఉంటుంది. కనుక ఆ ఆత్మీయంగా, ఆ దైవికంగా మనకు అనుగ్రహించబడినటువంటి వాక్యమే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఇది రాళ్ల మీద చెక్కబడినటువంటిది కాదు. ఇది సీనాయి పర్వతం మీద నుంచి మనకి దేవుడు వ్రాసి పంపినటువంటి వ్రాతి పలకల మీద పెట్టబడినటువంటి వాక్యము కాదు. ఇది మానవుని యొక్క హృదయంలోనికి దూసుకుపోయేటటువంటి విధంగా, బాగా దున్నబడి ఆ భూమిలో నాటబడుతున్నటువంటి విత్తనములాగా లోతుగా నాటబడేటటువంటి విధంగా బోధించబడుతున్నటువంటి వాక్యం ఇది. యేసు ప్రభువారు చెప్పినటువంటి బోధ అధికారంతో కూడినటువంటిది. ఆయన అధికారంతో బోధిస్తాడు, దయగా చెబుతాడు,
ప్రేమగా చెప్తాడు, సూటిగా చెప్తాడు, మొహమాటం లేకుండా ఆయన బోధిస్తాడు. కనుక అటువంటి శ్రేష్టమైనటువంటిది యేసు ప్రభువారి యొక్క నోటి మాట. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఆయన బోధింపసాగెను అని వ్రాయబడింది. ఆత్మ విషయమైనటువంటి దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని వ్రాయబడింది. మొట్టమొదటిగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని యేసు ప్రభువారు చెప్పారు. ఆత్మ సంబంధులమైనటువంటి మనము, ఆత్మీయంగా రక్షణ పొందినటువంటి, ఆత్మీయంగా క్రొత్తగా జన్మించినటువంటి మనము ఆత్మ సంబంధంగా ఎప్పుడూ దీనత్వం కలిగి ఉండాలి. దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని యేసు ప్రభువారు చెప్పారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఎంత దీనంగా నీవు ఎంత తగ్గించుకొని దేవుని విషయమై ఎంత లోబడి ఎంత విధేయతగా ఉంటావో అంతగా నువ్వు దీవించబడతావు. ప్రతి విషయంలో కూడా సక్సెస్ అవుతావు. నువ్వు సక్సెస్ అవ్వాలంటే, నువ్వు ఆశీర్వదించబడి పరలోకం వెళ్ళాలి అనంటే తగ్గించుకునేటటువంటి స్వభావం, దీన స్వభావం, అలాగనే లోబడి విధేయత కలిగి ఉండేటటువంటి స్వభావాన్ని నీవు ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఎలాంటి స్వభావం నీవు రక్షణ పొందడానికి నీకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఎలాగున యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధంగా ఉండాలని దుఃఖపడినటువంటి వాళ్ళు, సాత్వికులు, ఆకలి కలిగినటువంటి వారు, కనికరము కలిగినటువంటి వారు, హృదయశుద్ధి కలిగినటువంటి వారు, సమాధానము కలిగినటువంటి వారు, నీతి నిమిత్తము హింసించబడినటువంటి వారు, ఎలాగున అవమానాలు భరించినటువంటి వారు, వీరందరూ ధన్యులవుతారు అని యేసు ప్రభువారు చెప్పారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, అక్కడేమో ఆజ్ఞలుగా ఉన్నాయి. దేవుణ్ణి సేవించాలని, దేవునికి లోబడాలని, అలాగే ఇంకా బంగారాన్ని కానీ, వెండిని కానీ, రాతిని కానీ దేవత్వం పోలి ఉన్నదని మీరు అనుకోకూడదు, అటువంటి భావన కలగకూడదని, మానవుడి విషయంలో దొంగతనం చేయకూడదని, వ్యభిచరించకూడదని, నరహత్య చేయకూడదని, ఇట్లాంటి విషయాలు చాలా కరాఖండితంగా అక్కడ మనకి బయలుపరచబడ్డాయి. కానీ ఇక్కడైతే నీకు చాలా స్వేచ్ఛగా, నీవు స్వాతంత్రంగా, ప్రేమతో దేవుని దగ్గరకు వచ్చేటటువంటి విధంగా, చాలా సునాయాసంగా, చాలా మెత్తగా, చాలా నీకు అనుకూలంగా ఉండేటటువంటి విధంగా ఆత్మ సంబంధమైనటువంటి బోధ మనకు అనుగ్రహించబడింది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఎంత గొప్ప ధన్యతలు, ఎంత గొప్ప దీవెనలు మనకు ఇవ్వబడ్డాయి. ఎటువంటి వారికి ఏనంటే సాత్వికము కలిగినటువంటి వారికి, దీనులైనటువంటి వారికి, దుఃఖపడినటువంటి వారికి, ఆకలి కలిగినటువంటి వారికి, ఇట్లాగా చాలా విషయాలు యేసు ప్రభువారు చాలా చక్కగా మనకి 5వ అధ్యాయంలో తెలియచేయడం జరిగింది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి, ఓల్డ్ టెస్టమెంట్కి న్యూ టెస్టమెంట్కి ఉన్నటువంటి ప్రతి డిఫరెన్స్, ప్రతి వ్యత్యాసాన్ని కూడా చాలా చక్కగా బోధించడం జరిగింది. అదేవిధంగా చూడండి, దేవుని యొక్క వాక్యంలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ధర్మశాస్త్రాన్ని గురించి యేసు ప్రభువారు ఇక్కడ చెప్పకనే చెప్పారు. మనకి చాలా తేటగా మనకి ఇక్కడ తెలియచేశారు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నేను కొట్టేస్తున్నానని మీరు అనుకోవద్దు, కొట్టివేయ వచ్చితనని మీరు తలంచవద్దు అని యేసు ప్రభువారు చెప్పారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు అని యేసు ప్రభువారు చెప్పారు. కొట్టివేయటానికి రాలేదు అని అంటే మరి కొత్తది ఎందుకు చెప్తున్నారు యేసు ప్రభువారు అని అంటే, దాన్ని మరింత బలోపేతం చేస్తూ, దాన్ని మరింతగా ఆయన మనకి ఆత్మీయంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి విషయంలో కూడా మనకు ఒక స్వాతంత్ర్యాన్ని, మనకు ఒక స్వేచ్ఛని, ఆలోచించగలిగేటటువంటి అవకాశాన్ని, దేవునికి ఇంకా ఇంకా దగ్గరయ్యేటటువంటి వనరులను యేసు ప్రభువారు మనకిచ్చారు. పాత నిబంధనలో 10వ భాగం ఇవ్వనని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. కానీ క్రొత్త నిబంధనలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలని, మనం వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలని, ఎంత విత్తితే అంత పంట కోస్తామని, విస్తారముగా విత్తినవాడు విస్తారంగా కోస్తాడు, కొంచెముగా విత్తినవాడు కొంచెంగా కోస్తాడు అని యేసు ప్రభువారు మనకు ఒక చాయిస్, మనకు ఒక మంచి అవకాశం యేసు ప్రభువారు ఇవ్వటం జరిగింది. ఇలాగా ఒక ఇచ్చే విషయంలోనే కాదు, ఒక కానుక విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా మనకంటూ ఒక స్వేచ్ఛ, స్వాతంత్ర్యం,
ఆలోచించుకునేటటువంటి అవకాశం, ఆశీర్వదించబడేటటువంటి అవకాశాలు యేసు ప్రభువారు మనకి ఎన్నో కోకొలలుగా మనకు అనుగ్రహించడం జరిగింది. ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నారు, కొట్టివేయటానికి నేను రాలేదు, నెరవేర్చుటకే నేను వచ్చాను. ఆకాశము భూమి గతించిపోయిన కానీ ధర్మశాస్త్రం నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను సున్నాయినను తప్పిపోదు అని చెప్పారు. నిజంగానే ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చినా నెరవేర్చకపోయినా, ధర్మశాస్త్రానికి ఎవరు బద్దులై ఉన్నా బద్దులై లేకపోయినా, ఎవరు దానికి విధేయత కలిగి ఉన్నా కలిగి లేకపోయినా, యేసుక్రీస్తు వారు మాత్రం అందులో ప్రతిదానిని సంపూర్ణంగా నెరవేర్చారు. సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యానికి ఆయన లోబడ్డారు. సంపూర్ణంగా ప్రతి వచనాన్ని కూడా ఆయన నెరవేర్చడం ద్వారా ధర్మశాస్త్రము నెరవేర్చబడింది. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు వారు మనకు ఒక కొత్త బోధన చేశారు. అదేమిటి అని అంటే, మనము నరహత్య చేయవద్దు అని చెప్పబడినటువంటి మాట, పూర్వీకులతో చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అని యేసుప్రభు వారు చెప్పారు. అంటే నరహత్య చేయటం తప్పు అనేటటువంటి విషయాన్ని మోషే గారి ద్వారా మీరు విన్నారు కదా. నేను కొత్తగా మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి అని యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నరహత్య చేయటం కాదు, అసలు నీ సహోదరుని చూసి కోపపడటం కూడా నీకు విమర్శకు దారి తీస్తుంది. రెండవదిగా, ద్రోహి అంటే నువ్వు నరకాగ్నికి పాలవుతావు. కనుక ఒకటి, కోపపడకూడదు. రెండవదిగా, ద్రోహి అని నీవు ఎప్పుడూ కూడా నీ నోరారా అనకూడదు. నీవెప్పుడూ కూడా అలాగున ఉచ్చరించకూడదు సహోదరుణ్ణి. కనుక కోపపడితేనే తప్పైనప్పుడు, ద్రోహి అని దూషిస్తేనే తప్పైనప్పుడు, ఇక నరహత్య చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది? ఉండనే ఉండదు కదా. ఇట్లాగా కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా యేసు ప్రభు వారు బోధించారు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఒక స్త్రీని మోహపు చూపు చూసినప్పుడే వ్యభిచరించవాడగును అని వ్రాయబడింది. అంటే దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించి, ఆత్మ సంబంధంగా అనుగ్రహించబడినటువంటి క్రొత్త నిబంధనని చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి, చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయటానికి, మనం ఇంకా ఆశీర్వదించబడటానికి, ఆత్మీయమైనటువంటి లోతుల్లోనికి వెళ్ళడానికి మనం చూడాల్సినటువంటి అవసరత ఉంది. దొంగిలద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక తన చేతులతో కష్టపడి అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టగలిగేటటువంటి ఆత్మీయమైనటువంటి లోతుల్లోనికి మనం వెళ్ళాలి. దొంగిలించడం తప్పు అని పాత నిబంధనలో ఉంది. కానీ క్రొత్త నిబంధనలో ఏముందంటే, దొంగిలటం మానేయటమే కాదు కానీ, దొంగిలటం కాదు కానీ, ఇప్పుడు నీ చేతులతో కష్టపడి ఎవరైనా అవసరాల్లో ఉంటే, ఎవరైనా ఆపదల్లో ఉంటే, ఎవరైనా కష్టంలో ఉంటే వారికే నువ్వు సహాయం చేసేటటువంటి మనస్సు కలిగి ఉండాలి. అటువంటి మంచితనం కలిగి ఉండాలి, అటువంటి దాతృత్వం కలిగి ఉండాలి, అటువంటి ప్రేమ కలిగి ఉండాలి అని యేసు ప్రభు వారు చెప్పారు. చెప్పండి ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దొంగతనం చేయటం కాదు, సహాయం చేసేటటువంటి విశ్వాసిగా, వ్యభిచరించడం కాదు, కనీసం అటువంటి తలంపులు, అటువంటి చూపు రాకూడదు అని. ఇక మూడవదిగా, దేవుని యొక్క వాక్యంలో కోపపడకూడదు. అసలు ద్రోహి అని కూడా మనం ఎవరిని అనకూడదు. అన్నా మనకి అనేకమైనటువంటి అనార్థాలు, ఆపదలు వస్తాయి ఆత్మీయంగా. ఇంత చక్కగా యేసు ప్రభువారు మనకి క్రొత్త నిబంధనలో చక్కనైనటువంటి మార్గాన్ని, చక్కనైనటువంటి విధానాన్ని మనకు అనుగ్రహించడం జరిగింది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, అక్కడ దేవుని గురించి, మానవుని గురించి, ఇక్కడ దేవుని విషయమై ఎలా ఉండాలి, ఎంత ఆధ్యాత్మికంగా దైవికంగా ఉండాలి 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. దేవుని విషయమై, క్రీస్తు విషయమై, నీతి నిమిత్తమై, క్రీస్తు ప్రభువారి నిమిత్తమై మనం ఏ విషయాల్లో సక్సెస్ఫుల్గా ఉండగలుగుతున్నామో, బలంగా ఉండగలుగుతున్నామో ఆ విషయాల్లో దీవించబడతాం. అలాగే తోటి వారి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని 17వ వచనంలో చెప్పబడింది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఎలాగున ప్రతిదానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించినప్పుడు మనం ఇంకా దీవించబడతాం. ఇంకా మనం ఈ విషయాన్ని ఇంకా లోతుగా నేర్చుకోవలసినటువంటి అవసరత ఉంది. ఇందులో సందేహాలు, ఎటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ, ఇంకా తెలుసుకోవాలని అనుకున్నప్పటికీ మమ్మల్ని సంప్రదించినట్లయితే మరెక్కువగా మనం నేర్చుకోవడానికి ప్రభువు పాదాల దగ్గర ప్రయత్నించుదాం. ప్రార్థనాపూర్వకంగా మనము ఇంకా ప్రయాసపడదాం. దేవుడు తన యొక్క వాక్యాన్ని మన అందరి హృదయాలలోనూ నూరంతులుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును మహోన్నతుడవైన, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధమైన, ఘనమైన, మహోన్నతమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పటి వరకు ప్రభువా, సర్వసత్యమైనటువంటి ఈ టీవీ కార్యక్రమం ద్వారా అనేకులతో నీ వాక్యాన్ని పంచుకునే భాగ్యం తండ్రి నీ పాదదాసులమైనటువంటి మాకు అనుగ్రహించినందుకు వందనాలు.
ఈ పరిచర్య చేయటానికి ఎంతమంది బిడ్డలు ప్రేమతో వారి కష్టార్జితంలో నుండి సహాయం చేస్తున్నారో తండ్రి వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాలను బహుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభువ, సర్వలోకంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ, ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించండి. ఎంతమంది బిడ్డలు ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించారో వారిని, వారి కుటుంబాలని బహుగా దీవించమని, విన్న వాక్యాన్ని తండ్రి వారి హృదయాల్లో నా తండ్రి భద్రం చేసుకుని తద్వారా దీవించబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే తండ్రి నాయన, మేము పనిచేస్తున్నటువంటి స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి నా ప్రభువా నాయన అక్కరలను ప్రతి విషయంలో కూడా మీరు తీర్చి పనులన్నీ కూడా సంపూర్ణంగా జరగడానికి కృపచేసి సువార్త మరింతగా, దేవుని వాక్యము మరింతగా ప్రబలున్నట్లుగా, అనేక మందికి ప్రకటించినట్లుగా నీ దాసులమైనటువంటి మమ్మల్ని వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయా దేశాల్లో ఉన్నటువంటి మా సహోదరులను, అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాలని, పరిశుద్ధులందరినీ దీవించండి. మా ప్రియులందరినీ దీవించండి. మా ఈ కార్యక్రమాన్ని మరింతగా ఆశీర్వదించి అనేకులకు ఆత్మీయంగా, మరింత నా తండ్రి ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరమైనటువంటి వర్తమానాన్ని అందించడానికి మమ్మల్ని దీవించి బలమైనటువంటి సాధనాలుగా వాడుకొనమని సహాయం చేయమని నీ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు రాకడ కొరకు అయా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ దీవెనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు.